ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు నీకు తోడై ఉండి దేవుని ప్రేమయందు పరిశుద్ధాత్మ సహవాసమును నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ మాసము దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని ఈ దినము ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. దినము వెంట దినము, వాగ్దానము వెంట వాగ్దానాన్ని ఆ దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి మనలను దర్శిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ దినపు వాగ్దానం: భయపడకు, నేను చేసిన ప్రమాణమును నెరవేర్చెదను. ఆమెన్. ఈ వాగ్దానమును ఆదికాండము 26వ అధ్యాయములో దేవుడు ఇస్సాకుకు తెలియచేశాడు. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనంలో ఆ దేవుడు బయలుపరిచిన వాగ్దానము: నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి అనే మాట ఇక్కడ రాయబడింది. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. గనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానము నెరవేర్చాడు. అబ్రహాము తదనంతరము తన కుమారుడైన ఇస్సాకుకు చేసిన వాగ్దానమును నెరవేర్చాడు. కనుక మన దేవుడు వాగ్దానాలను బయలుపరచువాడు మాత్రమే కాదు, వాగ్దానాలను ఆయన నెరవేర్చేవాడు కూడా. అబ్రహాముతో చేసిన ప్రమాణమును, వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ఇస్సాకు సంతానమును ఆకాశ నక్షత్రము వలె, అనగా లెక్కింప వీలులేనంతగా దీవించేదనని వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాము ఏ రీతిగా దేవుని మాటకు విధేయుడై ఉన్నాడో ఆ రీతిగా ఇస్సాకు విధేయుడైన ఎడల దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఆశీర్వదించబడుటకు దేవుని మాట యందు విధేయత కలిగి ఉండుటయే ముఖ్యము. ఆ విధేయత అనేది దేవుని వాగ్దానపు నెరవేర్పుకు ప్రాముఖ్యమై ఉంది. కరువు, కాటకాలు మానవ విశ్వాసమునకు గొప్ప పరీక్షలు. ఇస్సాకు విశ్వాసమును దేవుడు పరీక్షిస్తున్నాడు. ఒకవేళ దేవుడు నీ విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తూ దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన నీ జీవితంలో నెరవేర్చడానికి ఆలస్యం చేస్తూ ఉన్నాడేమో. ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే దేవుడు అలక్ష్యము చేస్తున్నాడని కాదు, కానీ ఒక గొప్ప కార్యము నీ జీవితంలో జరిగించుట కొరకే ఆయన ఆలస్యం చేస్తూ ఉండవచ్చు, లేదా నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆలస్యం చేస్తూ ఉండవచ్చు. అయినా నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రమాణము చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు మానవుడు కాదు. ఆయన దేవుడు గనుక ఆయన ఎన్నటెన్నటికీ నీ మాట తప్పనివాడు. ఆయన దేవుడు గనక ఆయన మాట సత్యము అని దావీదు గారు ఆ మాటను జ్ఞాపకం చేస్తారు. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము అంటాడు. అవునండి, మన దేవుడు మాట ఇస్తే ఆయన నెరవేర్చువాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనములో ఈ విధంగా ఉంది: యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము అంటే అబద్ధము కాదు. ఆయన అబద్ధం ఆడడానికి మానవుడు కాదు. కనుక నా జీవితంలో దినము వెంట దినం ఇస్తున్నాడు దేవుడు, వాగ్దానం వెంట వాగ్దానం ఇస్తున్నాడు. ఇవి నెరవేరుతాయా అనేటటువంటి ఆలోచన నీ దరిదాపుకు కూడా రాకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మన ఆలోచనలే మన జీవితాన్ని, మనకున్న అపారమైన విశ్వాసము నుంచి తొలగిస్తాయి. కనుక మనము దేవునిపైన ఉంచిన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాం వయసు 75 సంవత్సరాలు.
కానీ అబ్రహాముకు దేవుడు 100 సంవత్సరంలో సంతానం ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాలు అబ్రహాము సంతానము కొరకు ఎదురు చూశాడు. కనుక ఆ ఎదురు చూసినటువంటి అబ్రహామును, ఆ నిరీక్షణ కలిగినటువంటి అబ్రహామును దేవుడు ఎంతగా దీవించాడో నీకు బాగా తెలుసు. కనుక ఆ దేవుడు ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా వ్రాయించాడు. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి అనే మాట. ఆనాడు అబ్రహాముతో ఏ ప్రమాణము చేశాడు, ఆ ప్రమాణమును నేను నీ జీవితంలో నెరవేర్చదానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక నీ జీవితంలో నీ విశ్వాసమును బట్టి, నీకున్న విధేయతను బట్టి, నీకున్న ఓర్పు, సహనము, నిరీక్షణను బట్టి దేవుడు ఈ దినం బయలుపరిచిన వాగ్దానము, భయపడకు, నేను చేసిన ప్రమాణమును, నేను చేసిన వాగ్దానమును నెరవేర్చెదను అని నిన్ను ధైర్యపరుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన కుమార్తె, దేవునితో మనకున్న సహవాసము, దేవుని కుమారుడైన యేసు క్రీస్తుతో మనకున్న సంబంధము దేవుడు ఎన్నడూ కూడా మరచిపోడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ దినము బయలుపరిచిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి ఈ వాగ్దానమును నీవు జ్ఞాపకం చేసుకొని ధైర్యపరచబడి నీవు నిరీక్షణ కలిగి ఉండాలని నేను ప్రభు పక్షమున కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువైన నా తండ్రి, ఈ దినము మాకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి మీ వందనాలు. ఆనాడు దయగల నా దేవా, నీవు ఈ వాగ్దానమును ఇస్సాకుకు బయలుపరిచిన మాటను బట్టి, విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, అబ్రహాముతో చేసిన ప్రమాణమును నీవు జ్ఞాపకం చేసుకొని ఇస్సాకు సంతానమును దీవిస్తానన్నావు, ఇస్సాకును ఆశీర్వదిస్తానన్నావు. ఈనాడు సంతానము లేక ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో, సంతానం విషయంలో భర్తలో కానీ భార్యలో కానీ ఏవైనా లోపములుంటే యేసు నామమున లోపములన్నీ తొలగిపోవునుగాక. ఆ బిడ్డల గర్భము తెరవబడునుగాక. వారికి సంతానాభివృద్ధి కలుగును కాక. మీరిచ్చే సంతానము వారున్న దేశములో, వారున్న ప్రాంతములో అంతకంతకు అభివృద్ధి చెందుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ విషయంలో, నాయన వివాహ విషయంలో, వ్యాపార విషయంలో, చదువుల విషయంలో మీ బిడ్డలకు మీరు చేస్తున్న ప్రమాణాలు నెరవేర్చి మీరు మహిమను పొందుమని ప్రార్థన చేస్తున్నాము. ఈ లోకములో మాకు ఆధారం అంటూ ఎవరైనా ఉన్నారా అంటే, మాకు ధనము ఆధారము కాదు, బంధువులు బలము బలగము ఆధారము కాదు, నీవే మాకు ఆధారము, నీవే మాకు కేడెము నాయన. మాకు ఆశ్రయదుర్గము నీవే గనుక మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. కృపాకార్యములు జరిగించి మహిమను పొందండి. ఈ దినము నాయన ఎంతమంది వివాహ దినములను, నాయన జన్మదినములను జరిగించుకుంటున్నారో వారందరిని దర్శించినందుకు స్తోత్రాలు. ఎవరికి ఏ అవసరత నాయన ఉండి మీ సన్నిధిలో వేడుకుంటున్నారో క్రీస్తు యేసు మహిమలో వారి ప్రతి అవసరము తీర్చబడునుగాక అని ప్రార్థిస్తుండగా కార్యములు జరిగించుమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం వరకు ఆయన కృపా కార్యములు సదా నీ జీవితములో నెరవేరునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మమ్మను ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తూ మాకు సహాయము చేస్తున్న మీ అందరికీ దేవుని మహాకృప వాత్సల్యత ఎడతెగక మీ పైన ఉండినుగాక. ఆమెన్.